కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ అనుభోక్తలను నిద్రలేపుట కార్యక్రమంలో ఓ విలక్షణమైనటువంటి గోపిక. ఎవరి వైలక్షణ్యం వారికి. ప్రతిరోజు ఇదే మాట అనుకుంటున్నాం మనం. ఒకరికి ఉండేటువంటి నైపుణ్యం ఇంకొకరికి ఉండదు, ఇంకొకరికి ఉండేది ఇంకొకరికి ఉండదు. ఎవరి ప్రత్యేకత వారికే. ఎవ్రీవన్ హ్యాస్ హిజ్ ఓన్ టాలెంట్. ఎవరి టాలెంట్ వారికే ఉంటుంది కదా. అందులో ఈవేటి గోపిక చాలా సంపద కలిగిన గోపిక, సుందరమైనటువంటి గోపిక, ఆభిజాత్యము కలిగినటువంటి గోపిక అంటూ 3 విశేషాలు చెప్పారు మన ఆండాడి తల్లి పాసురంలో. ఈమె చాలా అద్వితీయురాలైనటువంటి గోపిక. గోష్ఠిలో గొల్లపిల్లలందరిలో శ్రీకృష్ణుడితోటి బాగా చనువుగా ఉండేటువంటి గోప బాలకుడు ఎలానో అలానే గోపికలలో శ్రీకృష్ణునికి బాగా స్నేహితురాలు అయినటువంటి గోపిక ఈమె. కృష్ణుని కోసం ఏ రకమైనటువంటి శ్రమ పడదు. ఆయన కావాలంటే ఆయనే వస్తాడు అంటూ తానున్నది ఆయన కోసం, ఆయన కావలసినప్పుడు ఆయనే వస్తాడు అని అంటూ ఏ రకమైనటువంటి అనుష్ఠానము చేయనిది. అంటే పరమ ప్రపన్నురాలు. ప్రపన్నులు అయిన వారు ఏ రకమైనటువంటి సాధన అనుష్ఠానాలు చేయరు, చేయకూడదు. ఎందుకోసం? ఆయన్ని మనం శరణాగతి చేశాం. శరణాగత వత్సరుడు ఆయన. శరణాగతి చేసిన వాడిని ఎలా రక్షించుకోవాలో ఆయనకి తెలుసును. కనుక మన ప్రయత్నమేది అవసరం లేదు, ప్రయత్నమేది చేయకూడదు. మనమందరం కూడా అలాంటి వాళ్ళమే. ప్రయత్నాలు ఏమీ ఉండకూడదు మనకి. మానసికంగా కానీ, వాచకంగా కానీ, కాయకంగా కానీ ఏ రకమైనటువంటి స్వప్రయత్నం లేకుండుటయే రామానుజ సంప్రదాయం చెప్పేది. మేము ఆచార్యులను ఆశ్రయించాము, మంత్రం తీసుకున్నాము, మేము రామానుజ సంప్రదాయము అని చెప్పుకునేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే స్వప్రయత్నానికి చాలా దూరంగా ఉండాలి. అసలు ప్రయత్నము అంటే ఎవడో తెలియకుండా ఉండాలి. ఇద పూర్వం ప్రయత్నాలు చేసి ఉంటే ఉండొచ్చుగాక. అవన్నీ స్టాప్. ఏం చేశామో కూడా జ్ఞాపకం ఉండకూడదు. కొన్ని పనులు కొన్ని సందర్భాల్లో చేస్తాం, కొన్ని సందర్భాల్లో వాటిని మర్చిపోతాం. ఏదో కాలేజీలో చదువుకునే రోజుల్లో పిల్లలతోటి ఆడుకుంటాము, లేదంటే
వాళ్ళతో కాస్త ఏడిపించడము, ఇంకోటో ఆకాయితనంగా ఏవో చేస్తూ ఉంటాం. కానీ భగవద్భక్తిలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోతాం. మేమండి చిన్నప్పుడు అలా చేసాం, అవి జ్ఞాపకం రాకూడదు. ఏం చేసావో, అల్లరే చేసావో, గొడవే చేసావో, ఏం చేసావో అదేది ఇప్పుడు జ్ఞాపకమే రాకూడదు. కారణం ఇప్పుడున్నటువంటి వ్యవహారం వేరు. ఇప్పుడు దేవుడే దిక్కు అని నమ్మినటువంటి శరణాగతి అనేటువంటి పరమ ఉత్తమమైనటువంటి ధర్మంలో నీవు ఉన్నావు కనుక శారీరకంగా చేసినవి మర్చిపోవాలి. మానసికంగా ఏ రకమైనటువంటి ప్రాకృతమైన విషయాలలోకి మనస్సు వెళ్ళకూడదు. వాచకంగా అపశృతులు ఎప్పుడు నీ వాక్కుతో పలకరాదు. ఇది దీక్ష అంటే. దీక్ష అంటే అది. ఈ దీక్ష అన్నాడంటే అలా అయితే ముందే చెప్తే మేము నామస్మరణం చేసుకోకుండా ఉండేవాళ్ళం కదా. అంటే ముందే అన్నీ చెప్తారేంటి? అన్నీ ముందే ఎప్పుడు చెప్పరండి కదా. ఇప్పుడు పెళ్ళి అయినప్పుడు అన్నీ చెప్పేస్తారా? పెళ్లి చూపులప్పుడు నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలంటూ మన జీవితకాలానికి సంబంధించినటువంటి ఆ డేటా అంతా ముందే ఇస్తారేంటి? నీకు నచ్చిందా నచ్చలేదో చూసుకో, అంతే. ఇంకా ఆ తర్వాత నుంచి రూల్స్ విల్ బి అప్లైడ్. మరుసటి నాటి నుంచి అవి అప్లై అవుతూ ఉంటాయి. అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు అంటూ ఎన్నో. ఏంటి గోల, ఈ పెళ్ళి ఎందుకు చేసావు నాకు అసలు? నువ్వు ముందే చెప్పచ్చు కదా. అంటే ముందే చెప్పడము, లేదంటే పెదల నుంచి వచ్చినటువంటి ఆనువంశికమైనటువంటి ఆచారాలు, వ్యవహారాన్ని ఓ పుస్తకం వేసి ఆ పుస్తకంలో ఫలానా చాప్టర్లో ఇలా ఉంది, ఫలానా చాప్టర్లో ఇలా ఉంటుంది అండి. అలా ఏముండదు. ఆటోమేటిక్గా ప్రకృతిలో అన్నీ మనమే గ్రహిస్తూ ఉంటాం, మనమే తెలుసుకుంటూ ఉంటాం కదా. అలానే ఆచార్యులను ఆశ్రయించినటువంటి శిష్యుడు ప్రపన్నుడుగా ఉండాలి. ప్రపన్నుల యొక్క హృదయ వైభవం ఎలా ఉంటుంది, వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, వారి యొక్క దినచర్య ఎలా ఉండును, క్రమంగా మనం పెద్దల్ని అనుసరిస్తూ తెలుసుకుంటూ మన యొక్క మనోభావాన్ని పెంపొందించుకుంటూ ఉంటాం. ఇదే వ్రతము. అలాంటి వ్రతనిష్ట కలిగినటువంటి ఆమె ఈవేళ అంటే దేవుడి కోసం ప్రయత్నం చేయకుండా ఉండడం అదొక దీక్ష అండి. ఉండగలరా? ఎవడైనా ఉండగలమా? ఉండలేము. ఎందుకు ఉండలేము? ప్రాకృతికంగా ఉంటాం కనుక. ప్రాకృతికంగా ఉండేటువంటి విషయాలలో ఉండేటువంటి ఇబ్బందులు మనని దీక్ష నుంచి ప్రక్కకు తప్పిస్తాయి. ఏమండి ఆరోగ్యం బాగాలేదండి. ఆరోగ్యం బాగుంటలేదా? అయితే ఆదిత్య హృదయం పారాయణ చేయండి, లేదంటే దివ్య ప్రబంధంలో ఫలాని దశగాన్ని చదవండి. మాకు కొంచెం ఏదైనా ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది రాగానే పద్మజ గారు వెంటనే గబగబా పుస్తకం తెచ్చుకొచ్చేసి ఆ 10 పాసురాలు ఈ 10 పాసురాలు ఇవా చదివేసి మా స్వామివారి తగ్గిపోవాలి. అది ప్రయత్నం, అవునా కదా? శరీరం అన్న తర్వాత ఏదో కొంచెం ఇబ్బంది వస్తుంది. అన్నంత మాత్రాన ఓ దేవుడా ఇది తగ్గించేసే, ఈ దశగా నేను సేవించాను కనుక అన్నావు అంటే నువ్వు ప్రయత్నం చేసినట్లే, నీ యొక్క శరణాగతి ధర్మం తప్పినట్టే. 2 శరీరానికి అనారోగ్యం వచ్చింది, ఓ స్వామి అనారోగ్యం వచ్చింది తగ్గించవయ్యా అని కూడా అనకూడదు. ఏ అనారోగ్యం వచ్చింది ఆయన తెలీదా? తగ్గించాలని ఆయనకి తెలియదా? తెలుసు. కనుక అలా అడిగావు అంటే నువ్వు మళ్ళీ పక్కదారి పట్టావు. మన సంప్రదాయం ఎంత గొప్పది అంటే, కురతాళు అను రామానుజాచార్యుల వారి శిష్యులలో మొట్టమొదటి లెక్కించదగిన మహనీయుడు ఆయన. ఇలాంటి ప్రాతకాలంలో ఆ మహనీయుల తిరునామాన్ని మనం తలవటం, మనం ఆచార్య అనుగ్రహానికి పాత్రులమయ్యాం. వారికి ఓసారి బాగా జ్వరం, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులైనా ఆ జ్వరం తగ్గడలేదు. పాపం వారికి స్నానం లేదు, బాహ్యమైన అనుష్ఠానం లేదు.
భాష్యమైన మేము మాట్లాడే ప్రతి శబ్దాన్ని మీరు గ్రహించాలి. స్నానము లేదు, బాహ్యానుష్ఠానము లేదు అంటే జపతపాలు మనకు కనపడవు. వారు ఎప్పుడూ అనుష్ఠానంలోనే ఉంటారు. అసలు వారికి స్నానాలు, అనుష్ఠానాలు, జపాలు ఇవన్నీ వారికి అవసరమా? కానీ లోకం కోసం అవసరం కనుక వారు కూడా మనకులానే ప్రాతకాలంలో స్నానం చేస్తారు, సంధ్యావందనాదులు చేస్తారు, బొట్టు పెట్టుకుంటారు, చేయవలసినటువంటి విధులన్నీ నిర్వర్తిస్తారు. కానీ వారికి స్నానం లేకపోయినా అనుష్ఠానం సాగుతూనే ఉంటుంది. వారి యొక్క మనోవైభవం అలాంటి. అలానే జ్వరం వచ్చి పడుకుని ఉన్నారు, 3 నాళ్ళైనా కన్ను తెరవలేదు. పాపం వారి శ్రీమతి గారికి చాలా బాధేసి, రే మహనీయుడైనా తెల్లవారకుండానే కావేరీ నది స్నానం, రంగనాథుని దర్శనం, ఆచార్య కైంకర్యం, పరమనిష్టగా ఉండేటువంటి మహానుభావుడు ఇలా మనసాన ఇలా ఉన్నారే. పమ్మడి హృదయం ద్రవించి 3 రోజులైన తర్వాత రంగనాథునికి సాయంత్రం వేళ ఆరాధన, నైవేద్యం జరుగుతున్నాయి. సుమారు 7 గంటల ప్రాంతం కావచ్చు. రాత్రి వేళ సన్నగా వర్షం పడుతోంది, పెద్దగా గంట వినపడుతోంది ఆలయం. మనస్సు ఆగల పాపకి, స్వామి మా నాథుడు ఇలాగా నీ భక్తుడు మంచాన పడి ఉంటే నీవు గంట గంటకి ఆరగింపులు బాగానే స్వీకరిస్తున్నావే అనుకున్నది మనస్సు కదండి. అది ఆగుతుందా? ఇలానే అనుకోవాలి ఈ క్షణంలో అని ఏముండదు. ఏ క్షణంలో ఏ భావన వస్తుందో ఎవరికి తెలియదు కదా. 3 రోజుల తర్వాత ఎందుకో ఆమెకి ఆయన పాప మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా నీ భక్తుడు ఉంటే నీవు మాత్రం గంట గంటకి ఆరగింపులు బాగానే స్వీకరిస్తున్నావే స్వామి అని మనస్సులో. వెంటనే రంగనాథుడి హృదయం ఒక్కసారి ఇలా వికసించి, అవును నా భక్తుడేమీ తీసుకోకుండా నేనే తీసేసుకుంటున్నానే అనిపించింది స్వామికి. అర్చక స్వామిని, ఏ భట్రే మా తీర్థ ప్రసాదాలు మా భక్తునికి కూరతాళవానికి అందించండి అని ఆదేశం చేశాడు. భగవానుడు మాట్లాడేవాడు అర్చకులతోటి, ఈ స్వాములందరితోటి. వెంటనే అడిగేనన్నాడు ఆయన. ఆరగింపులు సన్నిధుల్లో అయిపోయాయి, బలిహరణ అయిపోయింది. స్వామి తీర్థ ప్రసాదాన్ని మేళతాళాలతోటి, ఛత్రచామరాలతోటి ఆచార్యుల వారింటికి తీర్థ ప్రసాదాలు వచ్చాయి. వాకిట్లో మేళతాళాలు వినపడుతున్నాయి. భార్యతో, ఏమిటి మన వాకిట్లో మేళాలు ఏమిటి అన్నారు. అంటే పెరుమాళ్ళ తీర్థ ప్రసాదాలు వచ్చాయండి. ఓ అలాగా. పాపం ఆయనకి లేచే ఓపిక లేదు. అయినా తీర్థ ప్రసాదం వచ్చిందంటే పెరుమాళ్ళే స్వయంగా వచ్చినట్టే. అలానే లేచి నిలబడ్డారు, ఆ తీర్థాన్ని పరిగ్రహించారు, ప్రసాదం స్వీకరించారు. వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయారు. ఏమిటి వేళ ప్రసాదం వచ్చింది, నీవేమైనా మనసులో అనుకున్నావా అని భార్యని అడిగారు. ఆమె పేరు ఆండాళమ్మ. ఆమె అంది, ఇలా అనుకున్నానండి, ఇక పెక్కిన మనస్సు ఎందుకు బాధ వేసి ఇలా అనుకున్నాను. ఓ అలాగా అని ఆ ప్రసాదాన్ని వారు కళ్ళకద్దుకొని 2 సార్లుగా ఆమెకిచ్చి, ఈ ప్రసాదం నువ్వే తీసుకో, కోరుకున్నావు కదా అని 2 సార్లుగా దోసిడిలో ఉన్నటువంటి ప్రసాదాన్ని 2 సార్లుగా ఇస్తే ఆమె కళ్ళకద్దుకుని తాను తీసుకున్నది. దానివల్ల 2 మగపిల్లలు పుట్టారు. ఇది ఆమె చేసినటువంటి ప్రయత్నమే, మానసికమైన ప్రయత్నం శారీరకంగా ఉండాలనే నియమం లేదు. శారీరకంగా చేసేవాడు కొంతమంది ఉంటారు. ఏమిటి వేళ హోమం చేస్తున్నారంటే, ఏ ఆరోగ్యం బాగాలేదండి, ఏదో అయ్యగారు ఈ హోమం చేస్తే మంచిదన్నారు చేస్తున్నాను. కొంతమంది మానసికంగా చేస్తారు,
కొంతమంది కాయకంగా చేస్తారు, కొంతమంది వాక్కులతో. మనం యజ్ఞం చేయలేం, కానీ ఇదిగో ఈ సుదర్శన శతకాన్ని చదివితే ఆరోగ్యం బాగుంటుంది. లేదు ఆళ్యక్షంగం వెల్లుమెషా, ఆళ్వారు 10 పాసురాలు రాశారు, ఆ 10 పాసురాలు చదువుకుంటే ఆరోగ్యం వస్తుంది. మేము ఎప్పుడైనా మనస్సు కొంచెం చికాకు అనిపించింది అనుకోండి, శీలమెల్ల ఆశ్చర్యనేలు శైవినయో పెరిదాల్, ఆ దశగాన్ని. అంటే ఇవన్నీ ప్రయత్నాలు, మానసికంగా, వాచకంగా, కాయకంగా ప్రయత్నం. ఏ ప్రయత్నం చేసినా అది శరణాగతి ధర్మానికి విరుద్ధమే. బాగా తెలియాలి. ఎంత కష్టం రాగాక, ఎంత నష్టము రాగాక, దాని గురించి విచారమే ఉండని వాడు ప్రపన్నుడు. మరి జరిగినప్పుడు మన మనుషులం కాదండి, ప్రకృతిలో ఉండగలమా? ఆయనకి తెలియదా? ఇది నష్టమో లాభమో ఆయనకి తెలియదా? మనకి ప్రాకృతికంగా నష్టం అనిపించినా దానివల్ల రాబోయే లాభం ఏదో మనకు తెలియదు. ఎలా తెలుస్తుంది మనకి? నష్టానికైతే ఊరికే గోల చేసేసి అమ్మో ఇలా అయిపోయిందండి అంటూ, తర్వాత ఏదైనా లాభం వచ్చిందనుకోండి, ఏదోనండి దాన్ని చాలా ఎంతో మేము వచ్చినటువంటి కష్టాన్ని ఎదుర్కొంటే ఈ వేటికి దేవుడి దగ్గర కొంచెం బయటపడ్డాం. ఆ కష్టం ఇచ్చిన వాడే ఈ లాభం ఇచ్చాడని అప్పుడు మాత్రం గట్టిగా చెప్పమ్మా. అంటే మనలో ప్రపన్నత్వము అలవడటం లేదు. ప్రపన్నుడు దానికి పొంగడు, నష్టానికి కుంగడు. ఏది వాడిస్తాడో వాడికి, ఇది ఈ వస్తువు వాడిది, ఈ దేహం వాడిది, ఈ మనస్సు వాడిది, ఈ వాక్కు వాడిది. వాడేమిచ్చుకుంటాడో వాడి నష్టం వాడికండి, నాకేమిటండి. మనకి పిల్లగాడు పరీక్ష తప్పాడు అనుకోండి, నష్టం ఎవరికి? మనకి. పిల్లగాడికి కాదు, మనకి. వీడికి సంవత్సరానికి ఇంత ఖర్చు పెట్టి ఇంత కాలేజీలో చేరితే వాడు తప్పొచ్చాడు అనే నష్టం తండ్రికి. కానీ పిల్లగాడికి ఏదైనా తప్పుతారు, లోకంలో తప్పకుండా ఉంటారండి. మా నాన్న తప్పకుండా నేను తోడయ్యాడా? మా అమ్మ తప్పకుండా నేను అయిందా? లోకంలో జరుగుతాయండి. నేను ఒక్కడనే తప్పానండి. చాలా వాడు మాట్లాడే మాట ఇదే. చాలామంది మా కాలేజీలో 1000 మంది ఉంటే 300 మంది తప్పారండి. ఊరికే నా గురించే మాట్లాడతారండి మీరు అంటాడు వాడు. వాడి మాట వాడికి బలంగానే ఉంటుంది. వీళ్ళ నాన్న మాత్రం ఏమండి పిల్లగాడు పుట్టకుండా ఉన్నా బాగుండేది, వీడి మీద ఇంత పెట్టుబడి పెట్టారు, వీడేదో ఎంబీబీఎస్ చదివి పెద్ద సంవత్సరానికి 10 కోట్లు సంపాదిస్తాడని ఆశ పెట్టుకుంటే తప్పి వచ్చాడండి పిల్లగాడు. తండ్రి కుంగుతాడు. అవునా కదా? మనకి కష్టం వస్తే నష్టం ఆయనకి. ఎస్, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. దీన్ని గుర్తుపెట్టుకోండి. మనకి కష్టం వచ్చింది అంటే నష్టం ఎవరికి? పరమాత్మకి. ఎందుకని? మనం పరమాత్మ వస్తువు నష్టపోతే యజమానికి బాధ, కానీ వస్తువుకి ఏం బాధ అండి? ఇప్పుడు ఈ మైక్ చెడిపోయింది అనుకోండి, మైక్ ఏం బాధ లేదు. మైకు యజమానికి అయ్యో మైక్ చెడిపోయిందే, మళ్ళీ దీని మీద 100-400 పెట్టాలని ఆయన ఫీల్ అవుతాడు, కానీ మైక్ ఏం ఫీల్ అవ్వదు. అర్థాత్ ప్రపన్నుడు అనేవాడు వస్తువలే ఉండవలను, అచేతనవతు. అచేతనంగా వానికి మనం కైంకర్యం చేయాలి. మనం చెప్పుకున్నాం ఆ మండపం, ఈ మండపం ఏ లాభాన్ని కోరి ఇక్కడికి వచ్చింది? దానికేమైనా సుప్రయోజనం ఉందా? నువ్వు మంచిగా నూనె పట్టించినా అదేం పెద్ద నవ్వుతూ ఏం లేదు, నువ్వు నూనె పట్టించకపోయినా అది నవ్వటం ఏడుస్తూ లేదు. తాను రంగనాథుని యొక్క కైంకర్యానికే నేనున్నాను అంతే. అది తప్ప దానికి ఇంకొక ధ్యాస లేదు కదా. అది బండరాయి అయినా భగవత్ కైంకర్యానికే తాను ఒదిగి ఉన్నదే. అలానే ప్రపన్నుడైనటువంటి వాడు భగవంతునికి అచేతనం వలె ఉండాలి.
ఇంకా ఈ ప్రపన్నత్వాన్ని గురించి, శరణాగతిని గురించి చెప్పాలంటే మనకి ఉన్నటువంటి సమయం అంతా అదే సరిపోతుంది. అలాంటి పరమైక్యమైనటువంటి శరణాగత ధర్మాన్ని పరిపూర్ణంగా పాటించేటువంటి గోపిక ఈవేటి గోపిక. కోవలర్థం పొర్కొడియే, ఈమె ఆ గొల్ల కులానికి మంచి వన్నె తెచ్చేటువంటి ఆవిడ. జనకానాం కులే కీర్తిమా హరిష్యతి మే సుతా, మా కులానికి మా అమ్మాయి బాగా పేరు తెచ్చింది అని చెప్పుకునేటట్లుగా జనక కుమార్తె సీతాదేవి, జనకుని కుమార్తె సీతాదేవి ఎలాంటిదో ఈవేళ ఈ గోపిక అలాంటిది. రెండు, ఈమె చాలా ఐశ్వర్యం కలిగిన కుటుంబంలో ఉన్న ఆమె. కత్తు కరవై కనంగళ్ పలహరందు ఇలాంటి ఎన్నో గోవులు ఆ గొల్ల గోపకునికి ఉన్నటువంటి గో సంపద మందరుగా లెక్క పెట్టడానికి వీల్లేదు, విడివిడిగా లెక్క పెట్టడానికి వీల్లేదు. మొత్తం ఇక్కడి నుంచి అక్కడ కనబడేటువంటి గోవులన్నీ వేడవే. ఇంత ఐశ్వర్యం కలిగినటువంటి గోపకుని యొక్క చెల్లెలు ఈవిడికేం పట్టదు. ఏమండి మీ అన్నయ్య ఎక్కడికో వెళ్ళాడు కదా, నాకెందుకండి, ఇవాళ రేపే పెళ్లి చేసి పోయేదాన్ని, నాకు ఇవన్నీ అవసరమా? మా అన్నయ్య బాగా చూసుకుంటే చూసుకుంటాడు, లేకుంటే మానుకుంటాడు, ఆయన సంపద ఆయన ఇష్టం, ఇది నాది కాదు అంటూ తదేకమైనటువంటి భోగ్యత శ్రీకృష్ణుని అందే కలిగి ఉన్నటువంటి ఆమె. అలాని భోగ్యత ఉంది కదా అని కృష్ణుడి కోసం వెంపర్లాడేటువంటిది కానే కాదు. చూడండి, ఆమెకు ఐశ్వర్యం ఉంది, మంచి కులంలో బాగా కీర్తి పొందినటువంటి ఆమె, భగవంతుని కోసం ప్రియురాలే అయినా ఆయన కోసం ప్రాకులాడనటువంటి ఆమె, ఇలా ఉండేటువంటిది. రెండు, ఆ కులంలో వాళ్ళంతా ఎలాంటి వారంటే శత్తార్తిరడియ శండ్రుం శరు చెయ్యం, వాళ్ళు శత్రువుల్ని ఏమాత్రం సహించని వాడు. సాధారణంగా ఎవరి జోలికి పోరు, ఎవడైనా తమ జోలికి వస్తే ఇంటికి వెళ్ళి 4 వాయించి వస్తారు. అంతటి పరాక్రమం కలిగిన వాడు నిదానంగా ఉండటము లోకంలో జరగదు. చూసారండి, డబ్బు ఉన్నవాడు ఏదో చెడ్డ పని చేయకుండా ఉండలేరు. ఆ డబ్బు చేయిస్తుంది అంతే. ఏదో మనకు ముందు కదా హాయిగా ఆ డబ్బుతో మనం కృష్ణారామ అనుకుందాం, అలా అనుకోరు. వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. ఏదో ఒకటి చేస్తే దాన్ని ఏమంటాం? బలం, ధనమదము అంటారు దాన్ని. ఆ ధనమదంతో ఏదో ఒకటి చేస్తారు. వాడు లోకంలో అలరైతాడు. ఉన్నవాడు అన్నీ ఉన్నా అడిగి ఉండడం అందరికీ ఉండదు, ఏ కొందరో. అలాంటి వాళ్ళల్లో ఈమె. అన్నీ వాళ్ళకి పౌరుషం ఉంది, ఐశ్వర్యం ఉంది, సౌందర్యం ఉంది, అన్నీ ఉన్నా ఆవిడ కామ్గా ఇంట్లో ఉంటుందండి. మనం ఏదైనా కొంచెం ఉందనుకోండి, దాన్ని జనాలకి చెప్పేదాకా, జనంలో దాన్ని ఫోకస్ చేసేదాకా అస్సలు ఊరుకోం. దానికి ఉదాహరణ మేమే. ఏ సంగీత జ్ఞానం లేకపోయినా ఏదో కూని రాగం తీస్తూనే ఉంటాం, ఏదో సంగీత పండితులాగా పేరు పొందాలి అని పెద్ద లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? లేకపోయినా కావాలి అని కోరుకుంటాం లోకంలో. కానీ ఉన్నవాళ్ళు ఏది లేకుండా ఉండగలరా? అలా ఉండడం కూడా ఒక యోగము. అలాంటి యోగం కలిగినటువంటి ఈమె సౌందర్యం, ఐశ్వర్యం, జాత్యాభిమానం, ఇన్ని లక్షణాలు కలిగినటువంటి గోపిక అని సుస్పష్టంగా పాసురంలో వర్ణన చేశారు.
అయితే ఈ గోపిక పూర్ణమైనటువంటి శరణాగతి ధర్మాన్ని కలిగి ఉన్నటువంటి ఆమె. ఎంత ఐశ్వర్యం కలిగింది అంటే లెక్కకు మిక్కిలికి లేనంత అని చెప్పారు. సౌందర్యము, ఆమె సౌందర్యమట స్త్రీలు కూడా ఆశ్చర్యపోతారట. లోకంలో పురుషులలో సౌందర్యం కలిగిన వాడు రామచంద్రుడు. పుంసాం మోహన రూపాయ రూపదారుణ్యగుణై పుంసాం దృష్టి చింతాపహారిణం. రూపములో, గుణంలో పరపురుషుడు కూడా మోహం పొందేటట్లు సౌందర్యంగా ఉండేవాడు రామచంద్రుడు. మరి స్త్రీలలో ద్రౌపది చాలా సౌందర్యం. ఎంత సౌందర్యం! పాంచాల్యా పద్మపత్రాక్ష్యా స్నాయత్యా జగనం ఘనం యా స్త్రియో దృష్టవస్తా పుంభావం మనసాయు. ఆమె ద్రౌపది ఎప్పుడైనా స్నానం చేస్తూ ఉంటే ఏ స్త్రీ అయినా చూస్తే ఆమె విస్మయాన్ని పొందేదట. నేను పురుషుణ్ణి అయితే ఈ సౌందర్యమంతా అనుభవించేవాడిని కదా అని స్త్రీ అనుకునేదట. సాధారణంగా స్త్రీలు అలా అనుకోరు, ఇక్కడ కొంచెం అసూయ ఎక్కువ. కానీ ద్రౌపది యొక్క సౌందర్యానికి విస్మయాన్ని పొందేటంత, స్త్రీలు కూడా విస్మయం పొందేటంత అద్భుతమైనటువంటి జగన సౌందర్యము ఆమెది. అలాంటి సౌందర్యం కలిగినటువంటి గోపిక అని సుస్పష్టంగా మన ఆండాళ్ళ తల్లి గోపిక యొక్క సౌందర్యాన్ని వర్ణించి. ఏమిటండి, ఆండాళ్ళమ్మ వారు భక్తురాలు కదా, దేహ సౌందర్యాన్ని వర్ణించడం ఏమిటి, ఐశ్వర్యాన్ని వర్ణించడం ఏమిటి అనిపిస్తుంది మనకి. కానీ బాహ్యంగా అలా అనిపించినా లోపల గోపికలో ఉండేటువంటి జ్ఞానాన్ని, భక్తిని వర్ణించుట, ఈ సౌందర్యాన్ని వర్ణించడము, ఆమెలో ఉండేటువంటి నిష్టను వర్ణించడం. ఐశ్వర్యము అనడం చేత గుణ సంపద, సౌందర్యము అనడం చేత ఆవిడ యొక్క అనుష్ఠానము. ఈ జ్ఞానము, అనుష్ఠానము రెండు భగవద్భక్తులైన వారికి భూషణాలు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఎప్పుడూ అలంకరించుకోని అవసరం లేదు. మనవాళ్ళు కూడాని గుళ్ళోకి వచ్చేటప్పుడు కాస్త ఇలా ఇలా రాస్తారు, కాస్త దీనికి ఏదో కొంచెం నలుపు రంగు, ఈ మధ్య ఎర్రపు రంగులో వేస్తున్నారండి. ఇప్పుడు జుట్టు ఎర్రగా ఉంటే ఏం బాగుంటుందో తెలియదు మనకి. అది కూడా ఫ్యాషనో లేకుంటే ఇది కూడా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఓ జాడ్యమో మనకైతే తెలియదు. కానీ ఎర్ర, మేము సభలకు వెళ్ళాం, మా ప్రక్కనే ఓ సినిమా యాక్టర్కి వచ్చింది. ఆమె జుట్టంతా ఎర్రగా ఉంటే మాకు జిగుప్స కలిగింది. చాలా పెద్ద యాక్టర్, మంచి పేరు గల ఆమె, అందమైన ఆవిడ కావచ్చు. కానీ మనం స్వామీజీ దగ్గర కూర్చున్నామే ప్రక్కన, కొంచెం జుట్టు ఇలా ముడి వేసుకుంటే బాగుండును, లేదు ఎవరైనా పెద్దలు వస్తారేమో మంచి డ్రెస్ వేసుకుంటే బాగుండు, అలా లేకుండా ఏదో పెళ్లి కాని పిల్లలు వేసుకున్నట్టుగా దాని ఏదో అంటారే పంజాబీ డ్రెస్సు, ఏదో ఆంధ్ర డ్రెస్సు, అలాంటివి వేసుకుని ఎర్రగా జుట్టు అంతా అని మాకైతే నీ కొంచెం జిగుప్స అనిపించింది. జుట్టు ఎప్పుడు నల్లగా ఉండాలి కదా, అది సౌందర్యానికి గుర్తు. మళ్ళీ ఈవేళ ఏమిటో మారిపోయింది వ్యవహారం కదా. సహజ సిద్ధంగా సరే వాళ్ళు యాక్టర్స్ కనుక వాళ్ళు వేసుకోవడాన్ని మనం పెద్దగా తప్పు పట్టాం. మరి మనవాళ్ళు కూడానండి రోజు అండి మాకన్నీ 4000 వచ్చండి, మేము వచ్చేస్తామండి ఇచ్చే. మా భక్తులకు కూడా ఇలాగ వారం వారం ఏదో తలకి పులికాపు చేయడం, తైల పులికాపు, ఇలాంటివి బాహ్యమైనటువంటి లక్షణాలు పోవాలి.
దేహాన్ని ఎప్పుడు మనం ఆదరించకూడదు, జీవుణ్ణి ఆదరించాలి. జీవుడికి ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందింప చేసుకోవాలి. జీవునికి సహజంగా ఉండేటువంటి ఆనందాన్ని అనుభవించాలి. అంటే భక్తులు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా. ఆయన చూడండి ఎంత హుషారుగా ఉంటాడు అండి, ఎంత వయసైనా ఎప్పుడు ఆయన సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు అనేటట్లుగా ఉత్సాహం ఉండాలి. ఈ ఉత్సాహము దైవీ సంపద. భక్తులు ఎప్పుడు కూడా డల్గా ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండడం దైవీ సంపద. ఎప్పుడు ఏడుతుండే ఊసురు ఎలా అంటే, ఈసురోమని మనుషుడు ఉంటే దేశమే గతి బాగుపడునోయ్. ఎప్పుడు ఏడుతుంటే ఏముంటాం, ఎప్పుడు హుషారుగా ఉండాలి. అసలు చూడండి, ఇక్కడికి వస్తేని ఇక్కడ మనం నిజంగా కర్నూలులో ఉన్నామా, పరమపదంలో ఉన్నామా? సరే, మేమైతే ఏడుస్తూనే వచ్చాం. ఏమిటో ఈ కాలు నొప్పి, ధనుర్మాసం ఎందుకు వచ్చిందో ఏమిటో, ధనుర్మాసం క్యాన్సిల్ చేస్తే బాగుండు అనే ఆడుకుంటూ వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత రోగం పోయింది. ఆ రోగం కూడా మనలో కలిసిపోయింది. జనజీవనంలో రోగమే లేదు, హ్యాపీగా ఉంది. ఇక్కడే ఉంటే బాగుండు, అంత సౌందర్యంగా ఉంది. పరమపదమా ఇప్పుడే చెప్తున్నారా స్వామి, ఎంత ఆనందంగా ఉంది. మనస్సుకి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ అందంలో ఉండేటువంటి విశేషం తెలుస్తుంది. మనసు ఆస్వాదించకపోతే ఎంత సౌందర్యంగా ఉన్నా అక్కడ పెట్టండి, ఇది పెట్టండి, ఇలా అంటూ ఉంటాం మనం. కనుక అందమైన వస్తువును చూస్తే ఇలా చూడాలి, దగ్గరగా తీసుకోవాలి, ఆస్వాదించాలి. మధురమైన పదార్థాన్ని ఇలా కళ్ళతో చూడాలి, కంటికి అద్దుకోవాలి, దాన్ని ఆస్వాదించాలి. తినకూడదు. తినడం వేరు, ఆస్వాదించడం వేరు. మనం అందరం తినేస్తాం గబ్బా, ఏమిటో తొందరండి. తీర్థ ప్రసాదాల దగ్గర కూడాని అస్సలు ఆగలేం. గోష్ఠి ఎంతసేపటికి ఆగుతాం. పర్వాలేదు, మనవాళ్ళు పర్వాలా. మా విజయవాడలో ఉంటుందండి రణరంగం. ప్రవచనం అయ్యేంతసేపు ఎంత కరెక్ట్గా ఉంటారో, ఎంత నిబ్బరంగా ఉంటారో. తీర్థ గోష్ఠి అనగానే ఒక్కసారి వానర సైన్యం జ్ఞాపకం వస్తుంది. అదే ఏమవుతుంది, చక్కగా లైన్గా పెడతాం భగవత్ ప్రసాదాన్ని. ఎంత బాగుందండి. ఈవేళ ఆండాళమ్మ ఎంగిలా, ఇది రంగనాథుని ఎంగిలా అని అనుకుంటూ ఆ శేషంగా, ఎంగిలి అంటే ఏంటి, శేషం. ఆ శేషాన్ని అనుభవిస్తూ ఆనందంగా రంగనాథుని యొక్క శేషాన్ని స్వీకరించే భాగ్యం ఈవేళ వచ్చింది. అహోభాగ్యం, అహోభాగ్యం అని అంటూ నీకు కలిగినటువంటి అవకాశాన్ని ఆనందంగా అనుభవించాలి. ఇలా గబగబా తినేసామనుకోండి, దాని యొక్క ఉండేటువంటి రుచి నీకు తెలియదు. నిదానంగా ఆస్వాదిస్తూ ఉంటే నిజంగా రోజు మన ఇళ్ళలో కూడా చేసుకుంటామండి. అప్పుడప్పుడు టిఫిన్ చేసుకోమా, అందులో కట్టి పొంగల్ ఉండదా? ఆ కట్టి పొంగల్కి ఈ కట్టి పొంగల్కి ఎంత తేడా ఉందండి. ఇదేమో పెరుమాళ్ళు ఆరగించింది, అదేమో మనం చేసుకున్నది కదా, చాలా తేడా ఉంటుందండి. కనుక నీకు ఆస్వాదిస్తే తెలుస్తుంది. కనుక అలా ఆస్వాదించే హృదయం భక్తి ఉన్న వాళ్ళకు తెలుస్తుంది. ఆస్వాదించుట అనేది భక్తి యొక్క క్రియ, అదే సౌందర్యం. ఆ సౌందర్యాన్ని ఆండాళ్ళ తల్లి అందంగా ఒక గోపిక యొక్క శరీర సౌందర్యంగా వర్ణించింది. పాసురంలో చెప్పిన సౌందర్యం గోపిక యొక్క బాహ్యమైన సౌందర్యం కాదు, ఆమె భక్తి సౌందర్యము. భాష్యంలో చెప్పినటువంటి గోపిక మంచి బాగా ధనవంతురాలి యొక్క చెల్లెలు అన్నారు. ఆ వాక్యంగా చెప్పబడిన ఐశ్వర్యం ఏది అంటే కృష్ణానుభవం అనేటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి ఆమె. ఎంత ఐశ్వర్యం అండి! కృష్ణుడు ఆమె సొంతం. చూడండి, ధనం సహజంగా ఉన్నటువంటి వాళ్ళకి, మధ్య మధ్యలో వచ్చిన వాళ్ళకి చాలా తేడా ఉంటుందండి.
పుడుతూనే ఐశ్వర్యం ఉన్నవాడికి ఏ భేషజము ఉండదు. మధ్యలో కాస్త 4 ప్లాట్లు అమ్మేం, లేదో 4 కాస్త వ్యాపారం చేయి, ఇలా వచ్చేయంగానే వాడు మొత్తం అంతా నేనే పరిపాలన చేస్తున్నాను రాష్ట్రాన్ని ఇండైరెక్ట్గా అనేట్టుంటాడు వాడు. వాడి జేబులో డబ్బులు అలా ఆడిస్తూ ఉంటాయి వాడిని కదా. దాన్ని ఏమంటారు? నడమంత్రపు సిరి. ఆ నడమంత్రపు సిరి ఉండకూడదు, సహజసిద్ధమైన సిరి ఉండాలి. చూడండి, 100 కోట్లు ఉన్నవాడు సాధారణంగా ఉంటారు. ఏదో అప్పుడే 1 కోటి రూపాయలు సంపాదించిన వాడు అసలు వాడు ఎక్కడ ఆగడండి. నా దగ్గర 1 కోటి ఉన్నాయి అని వాడి మాటలు అలా ఆగిరిపోతూ ఉంటాయి. అలాంటి బాహ్యమైనటువంటి ప్రకటనలు ఏవీ లేకుండా చాలా భగవంతుడిని అడిగి మడిగి భగవంతుడు వస్తే సేవించుకుందాం. భగవంతుడి కోసం మనం ప్రయత్నం చేయకూడదు, అది స్వరూప విరుద్ధము అనేటువంటి శరణాగత ధర్మంలో కట్టుబడినటువంటి ఆమె భక్తినిష్ఠురాలు. దేవుడు ఎక్కడైనా తిరుగ్గాక, దేవుడి కోసం మనం ఎప్పుడు ఎతకూడదండి. మనం దేవుని యందు భక్తి ఉండాలి, మనంగా ఉండాలి. అసలు మనలో భక్తి ఉంటే దేవుడే మనం ఎక్కడుంటే అక్కడికి వస్తాడు. చూసారా, భక్తి మహాత్యం తెలియక ఏమంటే మేము శ్రీరంగం పోతాం, కాంచీపురం పోతాం, ఆ యాత్ర పోతాం, ఎందుకు అని అక్కడ పోవటం? నీ దగ్గరకు రావాలి. ఏ ఆళ్వార్ల దగ్గరికి పెరుమాళ్ళు రాలేదా? అది దృష్టాంతం కాదా? ఏం మన దగ్గరికి ఎందుకు రాడు అని అమ్మో తప్పు కదండి. ఆళ్వార్లు ఎక్కడా, మనం ఎక్కడా, ఇలా అనుకుంటాం. ఇదే తప్పు. ఆళ్వార్లు కూడా మనలాంటి వాళ్ళేనండి. మనకిలా తల్లి గర్భంలో పుట్టిన వారే, మనలా ప్రకృతిలో 32 సంవత్సరాలు ఉన్నవారే. అయితే మనకులాగా పాపం పొద్దునే లేస్తూ టీ తాగటం, కాఫీలు తాగటం, లేదంటే ఏదో బాగా 3 లీటర్లు నీళ్లు తాగి ఇలాంటి దేహానికి సంబంధించినటువంటి వికృత చేష్టితలేవి చేయలేదు. దేహాన్ని భగవంతుని కోసం వినియోగించారు, మనస్సుని భగవంతునికే వినియోగించారు, వాక్కుని భగవంతునికే వినియోగించారు. అంతే తప్ప ఆయనకి మనకి పెద్ద తేడా ఏం లేదు. చాలామంది ఆళ్వార్లు అంటే ఆయన అమ్మో విశ్వక్సేనుడి యొక్క అంశం అండి, ఈ ఆళ్వార్లు ఈ అంశ, ఈ ఆళ్వార్లు ఈ అంశ అని ఇలా చెప్తారు. అలా చెప్పడం తప్పు కాదు, కానీ దాన్ని రూఢిగా అనకూడదు. అంటే అప్పుడు ఆళ్వార్ల గౌరవాన్ని మనం తగ్గించిన వారు అవుతాం. మా ఆచార్యులు చిన్నజీయర్ స్వామి వారు కూడా ఫలానా ఆళ్వార్లు అంశ, ఫలాని ఆళ్వార్లు ఫలాని యొక్క అంశాన్ని చెప్పడం కరెక్ట్ కాదు, వాళ్ళ విలువను మనం తగ్గించినట్లు. ఎందుకని? ఒక వ్యక్తి తాను కష్టపడి పైకి వస్తే ఫలాని దేవుడు అంశం అన్నాడు. దేవుడైతే కష్టపడటం ఎందుకండి? దేవుడైతే కష్టపడటం ఎందుకు? దేవుని అంశ అయితే కష్టపడాలేమిటి? నో. మాలాంటి వాళ్ళ కొంతమంది అమ్మవారు రామానుజుల వారి అంశ అంటే అంటారు. అలా అంటే మేము ఒప్పుకోం. మేము రామానుజుల వారి అంశ కాదు, మేమే రామానుజుల వారిలాగా పవిత్రంగా బ్రతకాలి అనుకునేవారు, రామానుజుల వారిలాగా జ్ఞానంగా జీవించాలి, జ్ఞానాన్ని పొందాలి అనుకునేవారమే, కానీ ఆయన అంశ కాదు. అలా అంటే మా పరువు తక్కువే, అలా అంటే ఆయన పరువు మనం తీసినవాడు. రామానుజుల వారి పరువు మనం తీయడమే. రామానుజుల వారిని శేషోవా సైన్యనాథోవా శ్రీపతిర్వా అంటారు. ఆయన ఆదిశేషుడా, లక్ష్మీనాథుడా? లేదు. ఎవరైనా విశ్వక్సేనుడా? విశ్వక్సేనుడు అయితే 120 ఏళ్ళు ఇక్కడ ఉండి ఇంత వ్యవహారం చేయక్కర్లేదని 20 నిమిషాల్లో మొత్తం ఆయన చేయాలనుకున్న పనులను చేసేస్తాడు. ఆదిశేషుడు అయితే 3 నిమిషాల్లో చేసేస్తాడు.
లక్ష్మీనాథుడైతే సంకల్పంతోనే చేస్తాడు. 120 ఏళ్ళుండి ఈ లోకంలో మనలాంటి వాళ్ళందరినీ ఉద్ధరించాలని ఆసేతు హిమాచల పర్యంతం ఎందుకు కష్టపడాలి? అవసరం లేదు. అంటే ఆ ముగ్గురికి ఈయనకి సంబంధం లేదు. మరి ఈయన గొప్పవారు అయ్యారు. ఎలా అయ్యారు? తమ జ్ఞానము చేత, తన అనుష్ఠానం చేత, తన వివేకం చేత తాను బాగుపడి లోకాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేసిన ఉదారులు అనాలి తప్ప వాళ్ళ వీళ్ళ అంటే వాళ్ళైతే వాళ్ళే చేయొచ్చు కదా, ఈయన ఎందుకు మధ్యలో? అంటే ఆ వ్యక్తి యొక్క శ్రమని మనం గుర్తించలేనట్లు, వారి యొక్క జ్ఞానాన్ని గుర్తించనట్లు అయిపోతుంది అని మా ఆచార్యులు వారు ఒక సందర్భంలో చక్కటి వివరణ ఇచ్చారు. చాలా బాగుంది. నిజం కూడా అంతే కదండి. ఒక గొప్ప పని చేయగానే గొప్పవాడు అనేసి ఆ వ్యక్తిని మనం దిగజార్చేస్తున్నాం మనమే కదండి. అలా అని వాళ్ళు మేము నిజంగా దైవాంశ సంబూతులు అనుకుంటారు. ఓ ముఖ్యమంత్రి అయిపోగానే ఓ నేను దేవుని యొక్క బిడ్డని. లోకంలో అందరూ దేవుని బిడ్డలేనయా. దేవుడి బిడ్డ కాని వాడు ఎవడున్నాడు చెప్పండి? అంటే ఆ స్థానంలో కూర్చోగానే నువ్వు దేవుడికి నీకు బాగా డైరెక్ట్ కనెక్షన్ ఉంటుందేంటి? ఉండదు. ఆ డైరెక్ట్ కనెక్షన్ నీకు రావాలంటే నీ జన్మంతా తపస్సు చేసినా సిద్ధించేది కాదు. ఏదో చిన్న పదవి రాగానే నేను గొప్ప అనుకుంటే ఎలాగా? నేను కూడా అనుకోవచ్చు. మీరందరూ నాకు ఇంత పెద్ద సింహాసనం వేసి 3 మైకులు పెట్టి కూర్చోబెట్టి తప్ప రామానుజుల వారి తర్వాత నేనే అని అనుకోండి, నా బ్రతుకుని నేనే దిగదాచుకున్నట్టు అవుతుంది. ఎప్పుడూ లోకంలో అలా ఉండదు. మన వివేకంతో, జ్ఞానంతో ఏది గొప్పదో దాన్ని తెలుసుకొని ఆచరించడమే తప్ప మనమేమి ఏ దైవ అంశ సంభూతం కాం. చాలామంది స్వాములు కూడా మేము ఆకాశాన్ని నుంచి ఊడిపడ్డాము అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. అందుకనే స్వామీజీలకి సమాజంలో వాల్యూ పోయింది కదా. మనం ఎప్పుడు ప్రజల్లో ఉండాలి. ప్రజలకు వివేకం కలిగించడం అనేటువంటి ప్రవృత్తిలో ఈ యొక్క దీనికి వచ్చాం కనుక అలా ఉండాలి తప్ప నాకేదో 4 ముక్కలు వచ్చేసాయి కనుక నేను అక్కడి నుంచి వచ్చాను, దేవుని ప్రతినిధిగా వచ్చాను, దేవుని బిడ్డగా వచ్చాను, ఇవన్నీ అబద్ధాలు, సమాజాన్ని మోసం చేసే మాటలు. అలా ఉండద్దు. చూడండి వేటి గోపిక ఎంత గొప్ప ఆమె. జ్ఞానం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, శక్తి ఉన్నా ఏమీ లేనట్లుగా దీనురాలై ఈశ్వరానుగ్రహం వచ్చినప్పుడే అనుభవిద్దాం అంటూ ఒక చాతక పక్షి వర్షం కోసం ఎలా ఎదురు చూస్తుందో ప్రపన్నుడైన వాడు సర్వేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూడాలి తప్ప త్రికరణాల ద్వారా ఒకంత కూడా ప్రయత్నం చేయరాదు అని అనుష్ఠానంలో చూపించినటువంటి గోపికను ఇంత అందంగా ఆండాడు తల్లి వర్ణించి కాగా ఇంత వర్ణన ఆ తల్లి ఎలా చేయగలిగింది? అంటే కవి గనక కవులు ఎలా అయినా చేస్తారు, కానీ కవులు చేసేటువంటి వర్ణన వృధా. భగవంతుని కానీ భగవద్భక్తుల్ని కాకుండా ఎవరిని వర్ణించినా అది వృధా. ఏదో జ్ఞానం ఉంది, వాంగ్మయం తెలుసును అని పిచ్చి పిచ్చిగా దేన్ని పడితే దాన్ని వర్ణించారనుకోండి, ఏం ప్రయోజనం? అది పనికి మాలిన పని. జ్ఞానం ఉన్నది, వాంగ్మయం బాగా తెలుసును. ఆ జ్ఞానాన్ని, వాంగ్మయాన్ని భగవంతుని కోసమో భగవద్భక్తులకో వినియోగిస్తే ఆ జ్ఞానానికి ఒక ప్రయోజనం. ఇదే పోతన గారికి శ్రీనాథుడికి జరిగిన సంభాషణ. శ్రీనాథుడు లౌకికమైనటువంటి క్షుద్రమైనటువంటి రాజుల్ని వర్ణించేవాడు. వారిచ్చేటువంటి క్షుద్రమైన ఐశ్వర్యాన్ని తీసుకుని అనుభవించేవాడు. పోతనామాచ్యుల వారును నాకున్న జ్ఞానము, నాకున్న భాషా పరిణితి
రామచంద్రుడికే అంకితం కావాలి, కానీ అన్యులైనటువంటి క్షుద్రులకు నేను అంకితం ఇవ్వను. ఈ దేహం ఏమైనా అయిపోగాక, ఈ కుటుంబం ఏమైనా అయిపోగాక అని స్థిరమైనటువంటి నిర్ణయంలో ఉన్నాడు. కనుక ఈవేళ పోతనామాచ్యుల వారిని మనమందరం గొప్పగా పరమ భక్తుడు, భక్త పోతన అని ఆయన్ని మనం కీర్తించుకుంటున్నాం కదండి. అన్నాడు తల్లి తనకున్నటువంటి భాషా జ్ఞానాన్ని, వర్ణన వైభవాన్ని భగవంతుణ్ణి వర్ణించింది. భగవద్భక్తులైనటువంటి ఆళ్వార్లను వర్ణించింది. ఆ ఆళ్వార్లే మనందరికీ కూడా మార్గదర్శకులు కనుక ఆ మార్గదర్శకులైనటువంటి వారి యొక్క అనుగ్రహం మనపైన ప్రసరిస్తే వారిలా ఈ జీవనం మనం కొనసాగించుకోవాలి మన జీవితాన్ని అని అంటూ ఈవేళ పూదత్తాళ్వార్, పొయ్గై పూదత్త పెయ్ అని ముగ్గురు ఆళ్వార్లను ముదలాళ్వారులు అంటారు. ఆ ముదలాళ్వార్లలో వీరు పూదత్తాళ్వార్లు గొప్ప భక్తి నిష్ఠులు. ఈయన భగవంతుడి కోసం ఏమి ప్రయత్నం చేయకుండా ఉన్న చోటే అలా ఎప్పుడు భగవన్నామ స్మరణ చేసుకుంటూ, కళ్యాణ గుణ స్మరణ చేసుకుంటూ ఉన్నటువంటి మానీయుడైన భక్తి, కర్మ, భక్తి, జ్ఞానము అని మూడు యోగాలు చెప్పాడు పరమాత్మ. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము. అందులో మధ్యలో ఉండేటువంటి భక్తి సౌందర్యానికి పరాకాష్ఠ. ఓ మనిషి అందంగా ఉన్నారు అంటే వాళ్ళ నడుము సన్నగా ఉంటే అందం. ఇందాక భాష్యమైనటువంటి అందాన్ని చెప్పుకున్నాం. అందము అంటే ద్రౌపది, అందము అంటే రామచంద్రుడు. మగవాళ్ళల్లో అయినా ఆడవాళ్ళలో ఈమె. బస్ అన్నాడు ఉన్నదా లేదా అనేటట్లుగా ఉంటుందిట. అది సౌందర్యానికి పరాకాష్ఠ. ఏమిటో మనకేమిటో నడువులు ఇలా అయిపోతుంటాయి. ఇలా వెడల్పుగా అయింది అంటే దాని తగినట్లుగా ఉదరం కూడా ఇలా ముందుకు వస్తుంది. ఉన్న సౌందర్యం అంతా కొలాప్స్ అయిపోయింది. ఏమిటోనండి ఇలాంటి మనిషిని చేసుకున్నాడు. అప్పుడు చేసుకున్నప్పుడు అందంగానే ఉందండి, ఇప్పుడేమిటో ఇలా అయిపోయిందండి కదా. కనుక వీళ్ళల్లో మార్పు వస్తుంది, వాళ్ళల్లో మార్పు వస్తుంది. కనుక వాళ్ళిద్దరు అనుకోరు, కానీ చూసేవాళ్ళు అనుకుంటారు. నడుము సన్నగా అంటే సౌందర్యానికి నిడిమి సన్నగా ఉండుట అని శారీరక సౌష్ఠవాన్ని చెప్పేటప్పుడు ఆ శాస్త్రంలో చెప్తారు. ఇలానే భక్తి అంటే కర్మ కంటే జ్ఞానం కంటే భక్తి మధ్యలోది సుందరంగా ఉండాలి. అనుష్ఠీయమానంగా ఉండాలి. ఎస్, అనుష్ఠీయమానముగా ఉండాలంటే ఆమె భక్తురాలు తాను చెప్పుకోకర్లే. ఈవేళ ఏ కొంచెం చేసినా అలా వెళ్ళిపోవాలి. ఏమోనండి ఎవడు కనిపెట్టాడో కానీ టచ్ ఫోన్లో లోకమంతా టచ్ అయిపోయింది. ఎవడిని టచ్ చేస్తున్నాడో అర్థం కాకుండా అయిపోయింది. ప్రతి చిన్న విషయం అందరికీ తెలిసిపోవాలి. మనం ఈవేళ ఉపన్యాసం చెప్పుకుని ఊరంతా ఎందుకు తెలియాలి? ఏ ఊళ్ళో ఉపన్యాసం జరగటం లేదు. అన్ని చోట్ల అందరూ భగవద్ అనుభవాన్ని అనుభవిస్తూనే ఉన్నారు కదా, కానీ అలా వెళ్ళిపోతుంది. ఇది భక్తి అయితే నేను అనను. మరి దానికి ఏం పేరు పెట్టాలో మనకు తెలియదు. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఎక్స్పోజింగ్ అలా అయిపోతుంది. మనకున్న భక్తి భగవంతునికి తెలియాలి. మనం చేసేది భగవంతుని కోసం కానీ లోకం కోసం కాదు, కాకూడదు. జ్ఞానం సమాజానికి తెలియాలి. జ్ఞానం సమాజానికి తెలియాలి. సమాజం అంతా జ్ఞానవంతమైంది కావాలి, వికాసం పొందేదిగా కావాలి. అప్పుడే మంచి దేశం అవుతుంది, కీర్తివంతమైనటువంటి దేశం అవుతుంది కదా. అలా మన పూదత్తాళ్వారు చక్కటి భక్తి కలిగిన వారై భక్తిని తమ ప్రబంధంలో లోకానికి అందించిన మహానుభావులు. ఏమని చెప్పారైనా?
அன்பே தகழியாய் ஆர்வமே நெய்யாகாம் இன்புறு குசுந்தை இடு தெரியாம் நன்புரிகின் ஞானச் சுடர் விளக்கேத்தினேன் நாரணர்க்கு ஞானத் தமிழ் పురిందానాం. భక్తి అనేటువంటి ప్రమిదను పెట్టారు. నిన్న మనం అనుకున్నాం కదా, ముగ్గురాళ్ళు ఆర్లు ఒక గృహస్థింటి దగ్గర చేరారు. అందులో ఈ ఆళ్వార్లు భక్తి అనే ప్రమిదను పెట్టారు. జ్ఞానం అనుష్ఠానము అనేటువంటి 2 వర్తులను వేశారు. ప్రేమ అనేటువంటి నెయ్యిని వేశారు. 2 ఒత్తులు వేస్తాం కదండి, ఆ 2 ఒత్తులు అందులో నెయ్యి వేశారు. భక్తి అనే ప్రమిదను పెట్టారు. భగవతు దర్శనానికి ఓ దీపాన్ని వెలిగించారు. పూదతాడు. రేపు ఇంకొక ఆళ్వారు వస్తారు. వారు సముద్రాన్ని నెయ్యిగా చేశారు. భూమి అనే ప్రమిద, అది రేపు చెప్పుకుంటాం. కనుక ఈ 2 ఆళ్వార్లు 2 ప్రమిదలతోటి 2 దీపాలు వెలిగిస్తే నిన్నటి రోజున పేయాళ్వార్లు భగవద్ దర్శనం చేశారు కదండి. కనుక పొయ్యిగై పూదత్త ఆళ్వార్లు వెలిగించిన దీపాలు కాంతిలో పేయాళ్వార్లు పెరుమాళను దర్శనం చేశారు. ఇక్కడ ఈ ఆళ్వార్లు చూడండి, ఏమీ లేవు. వారేదో ఒక గృహస్థు పంచనలా నిలబడి ఉన్నారు. ముగ్గురు వచ్చేసరికి కూర్చునే తావు కూడా లేదనుకున్నాం కదా. ఇలా నిలబడి మనస్సులో భక్తి అనే ప్రేమను వెలిగించారు. సరే, ఏమీ ఉండక్కర్లేదండి. ఏమేమి ఉండాలో అవన్నీ భగవంతుడు మన శరీరంలోనే ఉంచాడు. మన భగవత్ సేవ చేసుకోవడానికి ఇది లేదు, అది లేదు, ఇది కావాలి, అది కావాలి, అవసరమే లేదు. ఏది ఉంటే ఆయనకి. ఆళ్వార్ల దగ్గరికి ఏమున్నాయండి? ఏమీ లేదు. పరివదిని జనైపాడి, భక్తితోటి భగవంతునికి పాట పాడి ఆ భక్తితోటే ధూపాన్ని, దీపాన్ని, పుష్పాన్ని, నైవేద్యాన్ని అన్ని మనసుతోటే సమర్పించారు ఆళ్వారు. మా స్వామివారు చెప్తూ ఉంటారు, ప్రయాగరాజ్ జైన్ స్వామివారు, స్వామీజీ మీరిన్ని స్తోత్రాలు సేవిస్తున్నారే, మేమే స్తోత్రం సేవించాం. పర్వతాలలో భగవంతుని యొక్క సౌందర్యాన్ని సేవిస్తూ ఆ పహాడ్ మీద అలా మేము పయనం చేస్తూ ఉంటాము. వారిలో ఉండేటువంటి భగవన్ నిష్టని, అంటే మనం చదువుతుంటే వారికి కూడా మనం కూడా చదివితే బాగుండు అనిపిస్తోంది ఇక్కడ. కానీ వాళ్ళే పారాయణ చేయరు. ఎందుకంటే పర్వతాల్లో ఇలా మేము తిరుగుతూ ఉంటాం. ఆనాడు ఋష్యాదులు తిరగలేదా? వాళ్ళు ఎక్కడున్నారు? పర్వతాలలో విహారం చేశారు. ఆకాశంలో వ్యాపించి ఉన్న భగవత్ సౌందర్యాన్ని సేవించారు. మేము అలాంటి జీవనం చేస్తామని మన స్వామివారు చెప్తూ ఉంటారు. అలానే భగవద్భక్తి ఉన్నవాడికి మనసు అనేది ఒకటి ఉంటే ఆ మనసుతో స్వామికి సర్వ విధములైన కైంకర్యాలు, ఆ కైంకర్యాలే కదా మన నమ్మాడు వారు చేశారు. ఏమని? ఒడివిల్ కాలమెల్లాం ఉడనాయ్ మన్ని వడివిలా అడిమై చెయ్య వేండున్నాం. నిరంతరం కాలచక్రం ఉన్నంత కాలం త్రివిధములైనటువంటి కైంకర్యాలు నీకే మేమే నిత్యము లక్ష్మణస్వామి వలె చేయాలి అని కోరారు మన ఆళ్వారు. అలాంటి భక్తి తాత్పర్యం కలిగినటువంటి పూదత్తాళ్వారు మనస్సులో ఉంచుకొని వారిని గోష్ఠిలో అగ్రస్థానంలో కూర్చోబెట్టి వారి అనుష్ఠానాన్ని మనం పొందుదాం. ఇది లోకానికి ఓ ఇన్స్పిరేషన్ కావాలి. ఆ ఇన్స్పిరేషన్ మనకి వాళ్ళు ఆచరించిన విధానం మనందరికీ ఉత్తేజం కలుగుతుంది అని వారిని మనం స్మరిస్తాం. ఈవేళ ఆ జ్ఞానం పోయింది.
ఇన్స్పిరేషన్ కోసం ఉన్న వ్యక్తులని వాళ్ళు చెప్పినటువంటి విధానాలు పాటించకపోవడం, వాళ్ళు చెప్పినట్టుగా చేయకపోవడం మానేసి మాకు ఫలానా వారు ఇన్స్పిరేషన్ అంటూ వాళ్ళ విగ్రహాలు పెద్దగా ఇన్నడుగుల విగ్రహాలు, ఏదో జాడ్యమైపోయింది సమాజం. విగ్రహాలు ఇంతంత విగ్రహాలు పెడితే వాళ్ళలాంటి మనసు మనకు ఏర్పడుతుందా? నో. వాళ్లను మన ఇన్స్పిరేషన్గా ఫలానా వారిలా చెప్పారు, అంబేద్కర్ ఇలా చెప్పారు కనుక అంబేద్కర్ మార్గాన్ని అనుసరించాలి కానీ ఆయన విగ్రహాన్ని పెట్టవలసిన అవసరం లేదు. గాంధీ గారి విగ్రహాలు పెట్టక్కల్లా గాంధీ గారు ఏది బోధించారో ఆ బోధనను మనం స్మరించుకోవాలి, అలా ఆచరించాలి. అలాగే ఎవరైనా కావచ్చు కదా. మనం కూడా ఆళ్వార్ల విగ్రహాలు పెద్ద పెద్దగా ఏం పెట్టక్కర్లేదండి. ఆళ్వార్లు సూచించిన జ్ఞానం, ఆళ్వార్లు అనుష్ఠించినటువంటి వైరాగ్యం, వారు ఏవి ప్రబంధాల్లో చెప్పారో ప్రబంధాలను స్మరించాలి కానీ పెద్దగా విగ్రహాలు పెట్టవలసిన అవసరమే లేదు. ఈవేళ ఏమిటో విగ్రహాలను ఫోకస్ చేసేటువంటి కాలం వచ్చింది అన్ని చోట్లనండి. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమిటో ఇలా చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన పని ఒక్కడు కూడా చేయరండి. మేమండి వాళ్ళని అనుసరిస్తాం, అందుకనే 125 విగ్రహం పెట్టాము. ఇంకో ఆయన అంటాడు 4000 కోట్లతో వేద విగ్రహం పెట్టాం, ఆయన మార్గాన్ని దేశం అనుసరిస్తుంది అంటాడు ఇంకొక ఆయన. వెరీ డబ్బు దండగ. మీరు వాళ్ళు చెప్పినటువంటి మంచిని, వాళ్ళు చేసినటువంటి మంచిని ఆచరించండి, ఆచరింపచేయండి, అప్పుడు సమాజం శుద్ధంగా ఉంటుంది. ఇది కావాలి, సమాజంలో ఉండవలసింది ఇది. అలా కాకుండా ఏదో జయంతికో వర్ధంతికో ఓ దండ వేసేసి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మా ప్రభుత్వాలు పనిచేస్తాయని నినాదాన్ని పలికితే ప్రయోజనం దండగా. మేము అందుకోసమే ఆళ్వారాచార్యుల తిరునక్షత్రాల్లో ఈ మాటే చెప్తాం. తిరునక్షత్రం పేరుతో మనం అభిషేకాలు చేసి మంచిగా చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర ఇవి కావండి మనం చేయవలసింది. రామానుజుల వారు ఏం చెప్పారు అలా మనం చేయాలి. నమ్మాళ్ళు వాళ్ళు ఏం చెప్పారు దానిని మనం అనుష్ఠించాలి అంటూ ఆ తిరునక్షత్రంలో వారికి అభిషేకం చేసుకుని ఆ గుణానుసంధానం చేయాలి. కానీ మేము ప్రబంధం అంతా తూచా తప్పకుండా ఒక ముఖ కూడా వదలకుండా చదివామండి, అన్ని ప్రసాదాలు తూచా తప్పకుండా బాగా వండుకుని తిన్నామండి, ఇదే సమాజం చైతన్యవంతం కావాలి. జ్ఞానంతో ఆర్భాటమైనటువంటి పనులతో సమాజం ఎప్పుడూ చైతన్యవంతం కాదు. నిజంగా ఇలాంటి మాటలు మీడియాలో రావాలి, ఇలాంటి విషయాలు సమాజానికి తెలియాలి. మనం ఎంత గొంతెత్తుకు చెప్పినా ఎవడు బయట చెప్పడం, చెప్పినా ఆచరించేవాళ్ళు లేడు, అది వేరే విషయం కదా. కనుక మన ఆర్భాటం కోసమే నినాదాలు సమాజానికి ఇవ్వక్కర్లేదు. మనం చేసేది మంచి పని చేయాలి, చేసే పని భక్తిగా చేయాలి, శ్రద్ధగా చేయాలి. అదే మనం ఆళ్వార్ల నుంచి పొందవలసినటువంటి ఇన్స్పిరేషన్ అని అంటూ మహానుభావులైనటువంటి 10 ఆళ్వార్లలో ఒక్కొక్కరిని రోజు మనకి పరిచయం చేస్తూ వారి యొక్క జ్ఞాన వైరాగ్యాలు మనకు తెలియచేస్తూ వారిలా మనం కూడా నిష్టగా వ్రతాన్ని నడుపుకుందాం. వారిలా మనం కూడా నిండైనటువంటి భగవద్భక్తిని, ప్రేమను, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని అవలంబించుకుంటూ వ్రతం చేస్తే ఇది దేశానికి శ్రేయస్సు కలుగుతుంది అని అంటూ ఈ అనుభోక్తలను నిద్రలేపేటువంటి కార్యక్రమంలో మహనీయులందరినీ కూడా పరిచయం చేయడంలో ప్రధానమైన ఉద్దేశ్యం. అందుకోసమే మనం కూడా గోకులంలో మనవాడు మంచి నియమాన్ని పెట్టారు. ఈ కర్నూలు పట్టణానికి ఏ స్వామీజీ అయినా రాగాక వారికి ఇక్కడ మనం వసతి ఇవ్వాలి, వారికి అర్ఘ్యవాద్యాదులు ఇవ్వాలి, చక్కటి భోజన వసతులు చేసి
ఆ మహనీయుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం. మహనీయుల అనుగ్రహం భగవద్భక్తి కంటే ప్రబలమైన శక్తినిచ్చేది. వారి మహాత్ముల యొక్క దర్శనం చేత, సేవనము చేత మనకుండేటువంటి భక్తి నిష్టను పెంపొందించుకుందాము అంటూ మహాత్ముని ఇక్కడ ఆహ్వానించేటువంటి కారణం. ఏదో వాళ్ళని తీసుకొచ్చి ఫోటోలు తీసుకుని ఏదో మనం సమాజానికి చూపించి పెద్దగా ఏవో చేస్తున్నామని చెప్పుకోవడానికి కాదు. ఆయా పెద్దల యొక్క జ్ఞాన అనుష్ఠానాన్ని గ్రహించుకుని వారి యొక్క అనుగ్రహంతో మన భక్తి మార్గంలో ముందుకు సాగాలనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ గోకులం నడపబడుతుంది, నిర్వహించబడుతుంది. ఇది ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇలాంటి లక్ష్య సాధనలో మనం ముందుకు సాగుదాం. మహాత్ములంతా రావాలి. మహానుభావులు ఆహ్వానం చేయబోతూ ఉన్నాం. వారిని దర్శించే భాగ్యం ఉందో లేదో మనకు తెలియదు. అహోబిల జియర్లు వారు అక్కడ క్షేత్రంలో వేయించేసి ఉన్నారు. వారు వేయించేస్తే మనం బాగుంటుంది మనకి అని మనం నిండైన ప్రేమతో ఆ మహాత్ముల్ని ఆహ్వానించాలి అనుకుంటున్నాం. మనకి పెద్దల్ని సేవించే భాగ్యం ఉంటే వారు అనుగ్రహించి వేయించేస్తారు. లేదు అంటే ఎప్పుడు వేయించేస్తారా అని ఆర్తితో పెద్దల కోసం ఎదురు చూసేటువంటి భావనతో మనం ముందుకు సాగుదాం. దేశంలో ఉండే మహాత్ములంతా ఇక్కడికి రావాలి. వారి పవిత్రమైన పాద ధూళి మన క్షేత్రంలో మోపాలి. తద్వారా మన హృదయాలు పవిత్రం కావాలి అని కోరుకుంటూ వ్రతాన్ని కొనసాగించుకుందాం. ఆండాళ్ తిరువడిగడే శరణం. అస్మద్గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీనారాయణ.